కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విశాఖలో వామపక్ష పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దిష్టిబొమ్మను దగ్ధం చేసే క్రమంలో పోలీసులకు నాయకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానకరమైన ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా ఎగతాళి చేస్తూ అంబేద్కర్ జపం చేయటం ఫ్యాషన్ గా మారిందని, ఆ జపమేదో దేవుడిని తలుచుకుంటే స్వర్గమన్నా వచ్చేదంటూ అత్యంత అవమానకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈ వ్యాఖ్యలను దేశం యావత్తూ ఖండించి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అయినా అమిత్ షా ప్రధాని మోదీ ఏమీ పట్టనట్టే ఉన్నారని తెలిపారు. పైపెచ్చు ప్రధాని మోదీ అమిత్ షా వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడుతున్నారు తెలిపారు. రాజ్యాంగం గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతుండగా ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరచడం అంటే రాజ్యాంగాన్ని అవమానపరచడం అని, పరోక్షంగా రాజ్యాంగాన్ని కూడా తిరస్కరించడమే అవుతుంది అని అన్నారు. మోదీ సర్కార్ ఓ రాజ్యాంగం గురించి నిత్యం జపం చేస్తూ మరోవైపు అదే రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. సమర్థించినటువంటి ప్రధానమంత్రిని వామపక్ష పార్టీల ఐక్యత, జాతికి క్షమాపణ చెప్పాలి. భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన ఈ మధ్యకాలంలో పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కించపరిచేటువంటి విధంగా ఉన్నాయి. కనుక ఆయన అంబేద్కర్ పేరుని మీరు పదే పదే పార్లమెంట్ లో ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు? దానికన్నా ఒక దేవుడి పేరుని స్మరించుకుంటే మీకు 7 జన్మల పుణ్యం ఉంటుందని అన్నాడంటే, వాళ్ళకి ఒక దళితుల పట్ల కానీ లేక అంబేద్కర్ పట్ల కానీ ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉందనేటువంటిది మనందరికీ కూడా అర్థమవుతుంది. దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కనుక బీజేపీ విధానాల ప్రకారం, మనుధర్మ శాస్త్రాన్ని ప్రకారం ఈ దేశాన్ని మేము పరిపాలిస్తాం, కుల వ్యవస్థని కాపాడుతాం అనేటువంటి దాంతో వెళుతున్నారు. కనుక బీజేపీ యొక్క విధానాన్నే అమిత్ షా గారు ఆ విధంగా అంబేద్కర్ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి అవమానించడం అనేటువంటి జరిగింది. కనుక ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా సిపిఐ, సిపిఎం మిగిలినటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా అమిత్ షా వ్యాఖ్యలకి నిరసనగా, అదేవిధంగా అమిత్ షా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తో ఈ రోజు ఈ ధర్నాలు, నిరసన ప్రదర్శనలు కూడా కొనసాగించడం జరుగుతుంది. కనుక ఇప్పటికైనా సరే అమిత్ షా రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. కనుక నరేంద్ర మోడీ గారు కూడా ఆ విధంగా అమిత్ షా వ్యాఖ్యలు చేసినట్లయితే ఈ రోజు వరకు కూడా ఆయన అది తప్పు అనేటువంటిది ఏ విధంగా కూడా ఖండించలేదంటే దీన్ని బట్టి మన అందరికీ కూడా అర్థమవుతుంది. ఒక ప్రక్క నుంచి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేస్తేనే 15% ఎస్సీలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉంటాయనేటువంటి దాంతో ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలుకొని దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్లన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయటం ద్వారా దళితుల యొక్క నోటు దగ్గర కూడిని గత 2014 నుంచి కూడా బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా తీసేస్తున్నామని అందరికీ కూడా తెలుసు. కనుక భవిష్యత్తులో కూడా ఏంటంటే అంబేద్కర్ పేరు వినపడకుండా చేయాలనేటువంటి కుట్రలోనే ఈ రోజు బీజేపీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఉందనేది మన అందరికీ కూడా అర్థమవుతుంది. ఎప్పటికైనా సరే మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా దళిత వర్గాలకు కానీ దళిత మేధావులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక నరేంద్ర మోడీ లాంటి మోసపూరితమైనటువంటి స్టేట్మెంట్లకి నమ్మి ఈ రోజు ఏంటంటే దళితులు ఈ బీజేపీకి కనుక దగ్గరైనట్లయితే భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా లేకుండా మనుధర్మ శాస్త్రం ప్రకారం మీరు పారిశుద్ధ్య కార్మికులుగానే పనిచేయాలి. కనుక అదే మీ కుల వృత్తి, కనుక అది చేస్తేనే నేను గౌరవిస్తాను. అవసరమైతే మీ కాళ్ళు కడికి కూడా పారిశుద్ధ్య కార్మికులు అయితేనే ఆ నీళ్లు నేను నెత్తి మీద పోసుకుంటాననే విధంగా ఈ రోజుని నరేంద్ర మోడీ చేస్తున్నాడంటే దీన్ని అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఈ రకమైనటువంటి విధానాలని వాళ్ళు కొనసాగిస్తున్న ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయులందరూ కూడా సహించరు. కనుక ఇప్పటికైనా సరే అమిత్ షా రాజీ సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి అవమానకర చర్యలకు నిరసనగా ఆయన జాతికి క్షమాపణ చెప్పాలని అమిత్ షా తన పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈ రోజు నిరసన దినం పాటించాలని
వామపక్ష పార్టీలు పిలిపించాయి. దానిలో భాగంగా ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విశాఖలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. భారత ప్రధాని, హోంశాఖ మంత్రి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులంతా కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలన సాగిస్తున్నారు. రాజ్యాంగం మీద వీరికి ఏమాత్రం గౌరవం ఉన్నా సరే ఆ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ మీద అవమానకర వ్యాఖ్యలు చేయరు. రాజ్యాంగం మీద గౌరవం లేదు, భక్తి లేదు, అంబేద్కర్ గారి మీద అసలు గౌరవం లేదు. చర్యలు ఆ విధంగా ఉన్నాయి. ఓట్ల కోసం, అధికారం కోసం అంబేద్కర్ తన విగ్రహాన్ని పార్లమెంట్ లో పెద్ద విగ్రహాలు పెడతారు. అంబేద్కర్ జయంతికి, వర్ధంతులకి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ రాజ్యాంగ నిర్మాతం మాత్రం అవమానించడంలో వెనకంటూ వేయడం లేదు. వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఏంటి